ఇప్పుడు తెలంగాణ పార్టీ కొత్త కావచ్చు, పార్టీ మేము ఇక్కడ పెట్టి 10 ఏళ్ళు అయింది. ఈ పార్టీ ఎప్పుడో 1980లో పుట్టింది. బీఆర్ఎస్ కూడా 2 ఎంపీలు లేరు, మా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు. అంటే మా గొంతు పార్లమెంట్లో ఉంది కదా. మాకేమైనా జరిగినా, నాకేమైనా జరిగినా, మా కార్యకర్తలకు ఏమైనా జరిగినా, తెలంగాణలో ఎటువంటి సమస్య ఉన్నా పార్లమెంట్లో మాట్లాడడానికి చిదంబరం నుంచి మా ఎంపీ తిరుమవలన్ సార్ ఉన్నాడు, విల్లుపురం నుంచి మా ఎంపీ రవి సార్ ఉన్నాడు. అక్కడ అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సౌత్ ఇండియా హక్కుల గురించి మాట్లాడడానికి 2 ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్కు 1 ఎంపీ కూడా లేడు. ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు నరేంద్ర మోడీకి భజన చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీకి భజన చేస్తూ ఉన్నారు. ఎంఐఎం గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పార్లమెంట్లో మన గొంతు ఉంటుంది, అసెంబ్లీలో కూడా మన గొంతు ఉండాలంటే, దక్షిణాది గొంతు ఉండాలంటే నన్ను గెలిపించండి. కొత్త పార్టీ కావచ్చు, మమ్మల్ని ఆదరించండి. తెలంగాణ శ్యామ్ పాతోడే. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం బయ్యారం మండలం వినోబాబు నగర్ అనేటువంటి ఒక కూలి కడుపులో పుట్టినటువంటి మీ బిడ్డని మీ అన్నలాగా, మీ అక్కలాగా, మీ తమ్ముళ్ళలాగా మీ అందరికీ ప్రజాసేవ చేసుకుంటాను. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి అన్న, ప్రతి అక్క, ప్రతి చెల్లె కుండ గుర్తు 19వ నెంబర్ పైన నన్ను నోటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను.